వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. భక్తుల బలహీనతలను చూసుకొని సైబర్ నేరగాలైతే కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పేరుతో సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. దేవస్థానం నుంచి ఫోన్ చేసినట్లుగా భక్తులను నమ్మిస్తూ డబ్బులను గుంజే ప్రయత్నాలను అయితే ఆరంభించారు. అమ్మవారి పట్టు చీరలు ఇంటికి పంపిస్తాం, మీ పేరు గోత్ర నామాలతో పూజలు చేస్తామని భక్తులకు ఫోన్లు చేస్తున్నారు. వారిని నమ్మించి విరాళాల రూపంలో వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై చాలామంది భక్తులైతే ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆలయ అధికారులైతే అప్రమత్తమయ్యారు. ఆలయం పేరుతో ఎవరు ఫోన్లు చేసినా విరాళాలు డబ్బులు అడిగారని, ఇలాంటివి నమ్మి మోసపోవద్దని ఈవో శివనాయక్ వెల్లడించారు. అయితే మనం తాజాగా చూసుకుంటే అనేక రకాలుగా అయితే సైబర్ నేరగాలు మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైతే డబ్బు అవసరతల కోసం వెతుకుతుంటారో వారిని ఎరగా వేసి అయితే వారిని స్కామ్కు బలి చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా సైబర్ నేరగాళ్ళు దేవుళ్ళ పేరుతో కూడా స్కాములకు సిద్ధమయ్యారు. అయితే మనం దేవుళ్ళు అనగానే అందరికీ భక్తి ఉంటుంది, నమ్మకం ఉంటుంది. అదేవిధంగా దేవుడి నుంచి మనకి ఏదైనా వస్తుందంటే కూడా ఎవరైనా నమ్మేస్తాం ఈజీగా. అయితే ఇప్పుడు కొత్తగా సైబర్ నేరగాళ్ళు దేవుళ్ళ పేరుతో కూడా స్కామ్కు తెరలేపారు. అయితే ఎలా చేస్తున్నారంటే, రేపు పూజలు ఉంటాయి, మీకు అమ్మవారి పెట్టినటువంటి బొట్టు కానీ లేకుంటే అమ్మవారి నుంచి చీరలు కానీ ప్రసాదాలు ఇలాంటివి మీకు ఆన్లైన్లో పంపిస్తామని చెప్పేసి వాళ్ళకు ఫోన్లు చేయడం, వాళ్ళ ద్వారా డబ్బుల్ని వసూలు చేయడం ఇలాంటివి అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ డేటాను కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే మీకు సంబంధించిన అడ్రస్, ఆధార్ కార్డ్, నేమ్స్ ఇలాంటివి కూడా వాళ్ళు డేటాను సేకరించి కూడా స్కామ్కు గురి చేస్తున్నారు. అయితే ఇక్కడ తాజాగా ఏంటంటే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ పేరుతో చాలామంది సైబర్ నేరగాలు అయితే భక్తులకు ఫోన్లు చేసి మీకు చీరలు ఇప్పిస్తాం, మీ ఓటీపీలు చెప్పండి, లేదంటే మీ పేరు మీద పూజలు చేయిస్తాం, రేపు ప్రత్యేక దినం ఉంది అని చెప్పేసి కూడా సైబర్ నేరగాలు ఫోన్లు చేసి భక్తులపై డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సైబర్ నేరగాలు అనేక రకాలుగా అయితే స్కాములు చేస్తూ ఉన్నారు. అది ఇంతెందుకు, మనం రీసెంట్గా అనేక స్కాములు కూడా చూసాం. మనకు చలానా వస్తుందని చెప్పేసి డాక్యుమెంట్ వాట్సాప్లో పంపిస్తున్నారు. అది డౌన్లోడ్ చేయగానే మన ఫోన్ అంతా కూడా హ్యాక్ అయిపోతుంది, మన డబ్బులు కూడా మాయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మేము ఆలయం నుంచి ఫోన్ చేస్తున్నాము, మీకు ఒక లింక్ పంపిస్తాము, అందులో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తే మీకు ఆలయం నుంచి అయితే మీకు చీరలు కానీ లేకుంటే ప్రసాదాలు అందుతాయని చెప్పేసి సైబర్ నేరగాళ్ళు ఈ రకంగా కూడా స్కామ్ చేస్తూ ఉన్నారు. సో అందుకనే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి సంబంధించి అక్కడ ఆల్రెడీగా ఇలాంటి స్కామ్స్కు ఆ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో మైకుల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి. కాబట్టి ఎవరైతే భక్తులు ఉంటారో మీకు ఏదైనాటువంటి ఇలాంటి ఫోన్లు కానీ ఇలాంటివి ఎవరైనా మీకు సంప్రదించడానికి ప్రయత్నిస్తే మీరు అధికారికంగా తెలిసినటువంటి సమాచారం ద్వారానే వెళ్ళాలి, కానీ ఎవరు ఫోన్ చేసినా కూడా నమ్మి అయితే మీరు మోసపోవద్దండి. అయితే ఇదే రకంగా ఇంకా కొన్ని మోసాలు చూసుకుంటే క్రెడిట్ కార్డు మీ లిమిట్ పెంచుతామని చెప్పేసి మీకు లింక్ పంపిస్తామని చెప్పేసి ఆ రకంగా కూడా బ్యాంక్ స్కామర్లు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే ఎవరైతే డబ్బులు అవసరం ఉంటాయో వారిని ఎరగేసుకొని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మీకు ఇంత ఇన్సూరెన్స్ వస్తుంటుంది, ఆ రకంగా స్టార్టింగ్లో కొంత అమౌంట్ కట్టించుకొని ఆ రకంగా ఒక రకమైనటువంటి స్కామ్ కూడా చేస్తున్నారు. కనకదుర్గమ్మ ఆలయం సంబంధించి చూసుకుంటే దేశ విదేశాల్లో ఉండే భక్తులే వారికి అవసరమైన సేవల గురించి ఆలయ అధికారిక వెబ్సైట్, సమాచార కేంద్రం, మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా నిత్యం తెలుసుకుంటుంటారని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ఆలయం నుంచి మీకు ఫోన్లు చేసి మీకు ఇలా పంపిస్తాం, మీరు ఓటీపీలు చెప్పండి అనేసి అయితే ఎవరు అడగరు అనేసి అయితే చెప్తున్నారు. డబ్బులు కడితే అమ్మవారి చీరలు పంపిస్తాం, ప్రత్యేక పూజలు చేస్తామని దేవస్థానం నుంచి అధికారికంగా ఎవరు భక్తుల్ని సంప్రదించారనేసి అయితే అధికారులు అయితే క్లియర్గా చెప్తున్నారు. కొద్ది రోజులుగా అపరిచిత వ్యక్తులు దేవస్థానం పేరుతో భక్తులను బురిడి కొట్టించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇవన్నీ సైబర్ నేరగాలు చేస్తున్న ప్రయత్నాలుగా తాము గుర్తించామని సీనా నాయక్ తెలిపారు. వీటిపై భక్తులను అప్రమత్తం చేసేందుకు ఆలయ అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నామని తెలిపారు. అయితే ఇక్కడ ఎవరైనా ఆన్లైన్లో ఏదైనా టికెట్, అంటే టెంపుల్కి సంబంధించి ఏదైనా టికెట్ బుక్ అంటే దర్శన టికెట్లు కానీ ఇలాంటి ఏమైనా సేవలకు సంబంధించి టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఆలయ అధికారులు ఏం చెప్తున్నారంటే ఫోన్ల ద్వారా కానీ ఇలా ఎటువంటి ద్వారా మీరు చేసుకోవద్దండి, డైరెక్ట్ త్రూ వెబ్సైట్ ద్వారానే చేసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశిస్తున్నారు. దేవస్థానం వెబ్సైట్లో మాత్రమే దర్శనం, అర్జిత సేవల టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఈవో సీనా నాయక్ అయితే తెలిపారు. ఫోన్ చేసి ఓటీపీలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను సైబర్ నేరగాళ్ళు అడిగితే ఇవ్వద్దంటూ కూడా సూచించారు. ఎందుకంటే మన బలహీనతలను చూసే సైబర్ నేరగాళ్ళు ఇలాంటి మోసాలకైతే పాల్పడుతూ ఉంటారు. కాబట్టి మనకి ఏది కావాలన్నా ప్రత్యక్షంగా వెబ్సైట్ కానీ మనమే ప్రత్యక్షంగా విజిట్ చేసి సేవలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కానీ మనం చేసుకోవాలి. లేదంటే ఇలాంటి సైబర్ నేరగాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి దీనిపై భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి అయితే ఆలయ అధికారులు ఆదేశించారు. థ్యాంక్ యూ.